హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దేవాశిష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ స్టెప్. ఈ వీడియోలో నేను మీకు వైల్ లూప్ ఇన్ పైథాన్ గురించి చెప్తాను. వైల్ లూప్ కూడా సేమ్ యాజ్ ఫర్ లూప్. ఫర్ లూప్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అలాగే. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇటరేటివ్ స్టేట్మెంట్ అండ్ విల్ కంటిన్యూస్లీ పర్ఫార్మ్స్ ఎ టాస్క్ అంటిల్ ఎ కండిషన్ గెట్ సాటిస్ఫైడ్. సో వైల్ లూప్ కి ఫర్ లూప్ కి డిఫరెన్స్ ఏంటంటే సింటాక్స్ డిఫరెన్స్. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? ఫర్ ఐ ఇన్ కండిషన్ కదా, ఇది ఫర్ లూప్ సింటాక్స్. వైల్ లూప్ సింటాక్స్ ఏంటంటే వైల్ condition directly, then code. Okay, like this. ఇది syntax, while loop syntax. సో ఏంటంటే వైల్ లూప్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వైల్ ట్రూ అంటే ఇక్కడ మనం ట్రూ అని మనమే ఇచ్చాం. సో ట్రూ అంటే బూలియన్ వాల్యూ తీసుకునేది. వైల్ ట్రూ ప్రింట్ హలో. సో ఇలా ఇస్తే మనకి కంటిన్యూస్ గా హలో అనేది ప్రింట్ చేస్తూనే ఉంటది అలాగన అప్ టు టిల్ ఎండ్. ఇట్ హ్యాస్ నో ఎండ్. ఎందుకంటే మనం ఇక్కడ వైల్ ట్రూ అంటే మనమే ట్రూ అని ఇచ్చాం, కండిషన్ మనమే ట్రూ అని ఇచ్చాం డైరెక్ట్ గా. సో ట్రూ అన్నాం కాబట్టి ప్రింట్ హలో. ఇది ఫస్ట్ ఇక్కడ హలో అని ప్రింట్ అవుద్ది, నెక్స్ట్ మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ట్రూ అని ఉంటుంది, మళ్ళీ హలో అని ప్రింట్ అవుద్ది. అలా కంటిన్యూస్ గా ఇటరేషన్స్ జరుగుతూనే ఉంటాయి అండ్ ఇది అలా ఇన్ఫినిట్ గా ప్రింట్ అవుతూనే ఉంటది. సో ఇది కూడా సపోజ్ ఇక్కడ ఈ కండిషన్ కూడా ట్రూ కదా, వైల్ 2 గ్రేటర్ దెన్ 1 అన్నా సరే మనకి ప్రింట్ ఇలా ఇచ్చిన ఈ కండిషన్ ట్రూ కదా, ఇది కూడా అలా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. సపోజ్ వైల్ ఫాల్స్ అని ఇచ్చి ప్రింట్ హలో ఇలా ఇస్తే మాత్రం మనకి ఏం ప్రింట్ చేయదు, ఎందుకంటే కండిషన్ ఫాల్స్ అని ఇచ్చాం కదా మనమే. సో ఫాల్స్ కాబట్టి మనకి ఇంకేం ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ అవ్వదు. సో మీకు ఫర్ లూప్ లో 1 to 10 నెంబర్స్ ఎలా ప్రింట్ చేసుకోవాలో చెప్పాను కదా. సో అలాగే వైల్ లూప్ లో ఎలాగంటే ఫర్ లూప్ లో ఎలాగా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 10 అండ్ ప్రింట్ ఐ లైక్ దట్. సో వైల్ లూప్ లో ఏంటంటే ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇవ్వాలి, ఇచ్చి వైల్ ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చి ప్రింట్ ఐ. సో ఇక్కడ మనం ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఇవ్వచ్చు, లేకపోతే ఐ లెస్ దాన్ 11 అని ఇవ్వచ్చు. అంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే ఈక్వల్స్ టు 10 దాకా తీసుకుంటుంది. ఐ లెస్ దాన్ 11 అంటే 11 కన్నా లెస్ ఏంటి 10 దాకా తీసుకుంటుంది, ఎలాగైనా ఒకటి. సో ఇక్కడ మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే మనకి 1 to 10 ప్రింట్ చేస్తుంది లైక్ దిస్, సేమ్ ఫర్ లూప్ లో చెప్పినట్టే. అండ్ ఇప్పుడు మీరు సపోజ్ ప్రింట్ ఐ అంటే 11 ప్రింట్ చేసింది, ఎందుకని అనుకుంటున్నారా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐ అనేది దట్ మీన్స్ ఇక్కడ ఎక్కడ ఎండ్ అయింది మనకి ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 దగ్గర కదా ఎండ్ అయింది. సో అంటే మనకి ఇక్కడ ఐ తర్వాత ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు అంటే ఐ ఈక్వల్స్ టు 10 అయిన తర్వాత ఇంక్రిమెంట్ చేసుకుంది కదా ఐ వాల్యూని 11 కి ఇంక్రిమెంట్ చేసుకుంది. కాకపోతే ఇక్కడ కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి ప్రింట్ చేయలేదు, కానీ ఐ వాల్యూలోని 11 స్టోర్ అయింది, అందుకని మనకి 11 ప్రింట్ చేసింది లైక్ దిస్. సో ఈవెన్ ఆర్ ఆడ్ కూడా అంతే, దట్ మీన్స్ ఈవెన్ నెంబర్ చూపిస్తాను చూడండి. వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సపోజ్ అప్ టు 50 ఇద్దాం. ఇఫ్ ఐ mod 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ప్రింట్ ఐ అండ్ like this I is equals to plus 1 like this up to 50. ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ అన్ని అప్ టు 50 మనకి ఇలా ప్రింట్ చేస్తుంది లైక్ దిస్ డైరెక్ట్ గా. అండ్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఐ విల్ సేవ్ ఇట్ యాస్ డెస్క్టాప్ లో while.py. ఓకే, సో ఇది సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత n ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాం. వైల్ లెంత్ ఆఫ్ n లెస్ దెన్ 3 అంటే లెంత్ ఆఫ్ n లెస్ దెన్ 3 దాకా. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నేమ్. సో ఒక నేమ్ ఎంటర్ చేస్తాం. ఐల్ గివ్ వన్ కాలమ్, సో ఇట్ విల్ లుక్ నైస్. సో ఇప్పుడు ఏంటంటే n డాట్ అపెండ్ ఆఫ్ న్యూ, సో దీన్ని అపెండ్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ప్రింట్ లిస్ట్ ఈస్ ఫుల్ and then print names is equals to n.
ఇది ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి ఎంటర్ నేమ్ సపోజ్ 1 కృష్ణ దేవన్. సో ఈ 3 ప్రింట్ చేస్తే మనకి లిస్ట్ ఈస్ ఫుల్ అని ఇచ్చి మనకి నేమ్స్ ఇలా చూపిస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చాం, లెంత్ ఆఫ్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. అంటే ఇక్కడ n అనేది ఫస్ట్ ఇటరేషన్ లో ఒక నేమ్ తీసుకుంటది అండ్ సెకండ్ నేమ్, థర్డ్ నేమ్. 3 తర్వాత లెంత్ ఆఫ్ n ఏమవుద్ది, 3 అవుద్ది. అంటే తర్వాత ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుద్ది, 4 అవుద్ది. 4 లెస్ దాన్ 3 కదా, అంటే ఐ మీన్ లెంత్ ఆఫ్ n లెస్ దాన్ 3 కదా. సో లెస్ దాన్ 3 తర్వాత ఇంకా 4 అయితే ఇంకా అవ్వదు కదా, అందుకనే ఇక్కడ లిస్ట్ ఈస్ ఫుల్ అని చెప్పి ప్రింట్ నేమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n అని ప్రింట్ చేస్తుంది డైరెక్ట్ గా. దట్స్ ఇట్. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే లెంత్ ఆఫ్ n లెస్ దాన్ 3 అంటే 3 కన్నా లెస్ గా ఉండాలి లెంత్, 3కి మించకూడదు అంతే. సో దెన్ ఇట్ విల్ ప్రింట్ లిస్ట్ ఈస్ ఫుల్. 3 కన్నా ఎక్కువ అయితే లిస్ట్ ఈస్ ఫుల్ అని ప్రింట్ చేసి మనం డైరెక్ట్ గా నేమ్స్ అని ప్రింట్ చేస్తుంది. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మీకు వైల్ లూప్ కి ఇక్కడ మీరు ఇలా కూడా రాసుకోవచ్చు అనుకుంటున్నారు కదా, ఇఫ్ 2 లెస్ దాన్ 1, 2 గ్రేటర్ దాన్ 1, ఇది కూడా కండిషనే కదా. ఇలా కండిషన్ ప్రింట్ చేసుకుంటే ప్రింట్ హలో అని ఇస్తే ఇక్కడ మనకి ఇలా ఇటరేషన్స్ ఫామ్ అవుతాయి అనుకుంటారు కదా, కానీ ఇది ఇఫ్ కండిషన్ కదా, ఇందులో ఇటరేషన్స్ ఫామ్ ఓన్లీ వైల్ లూప్ లోనే లూపింగ్ ఫామ్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఒకసారి ప్రింట్ చేస్తుంది. వైల్ లూప్ ఏంటంటే కంటిన్యూస్ గా ప్రింట్ చేస్తూనే ఉంటుంది లైక్ దట్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, ఐ డిలీట్ దిస్. ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడే 2 ఎగ్జాంపుల్స్ చేస్తాను ఒక ప్రోగ్రామ్ లోనే. ఫస్ట్ వన్ ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ fact is equals to 1 first, I is equals to 1, n is equals to int of input of enter a number. సో నెంబర్ ఎంటర్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే వైల్ i less than or equals to n, fact is equals to fact into I, and I is equals to I plus 1, print fact. అంతే. సో నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ కూడా ఇక్కడ టైప్ చేసేస్తాను డైరెక్ట్ గా. 2 టైప్ చేసి ఒకసారి చెప్తాను. ఫిబ్నోకి m is equals to input of enter a range, i1 comma i2 is equals to 0 comma 1. I think it's better c కూడా ఇక్కడ తీసుకుందాం డైరెక్ట్ గా. c is equals to 0. 3 వాల్యూస్ ఇచ్చాను, 3 వాల్యూస్ కి అసైన్ చేశాను వాల్యూస్. సో ఇప్పుడు while c less than or equals to m, print i1, and value కదా n1 is equals to i1 plus i2, and next one i1 is equals to i2, i2 is equals to n1, e plus is equals to 1, and then print. That's it. That's it. Okay, enter a number. Factorial kada 5 factorial 120, 5 into 4 into 3 into 2 into 1, 5 factorial 120 value. So next one Fibonacci series. Suppose inki 6 iste Fibonacci series ante entante 0 ni start avutadi, 0 1, next one 0 plus 1 1, 1 plus 1 2, 1 plus 2 3, next 2 plus 3 5, and 3 plus 5 8, like this. సో ఈ రేంజ్ ఇచ్చాం కదా, ఇక్కడ చూసండి నేను ఫస్ట్ ఇక్కడ ఫ్యాక్టోరియల్ కి 5 ఫ్యాక్టోరియల్ ఇచ్చాను, ఇక్కడ రేంజ్ ఇచ్చాను కదా, నేను 6 రేంజ్ ఇచ్చాను. ఫస్ట్ 0 మనం ప్రింట్ చేసుకున్నాం, ప్రింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 ఇస్తే 6 రేంజ్ దాకా ఎన్ని ఎలిమెంట్స్ అయితే వస్తాయి అవన్నీ మనకి ప్రింట్ చేస్తుంది లైక్ దిస్.
సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే జనరల్గా ఇక్కడ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, I ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఎంటర్ ఏ నెంబర్ 1 అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇందాక 5 ఎంటర్ చేసాం కదా. 1 less than 5 అంటే ఫస్ట్ 1 less than 5 అండ్ దెన్ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ 1. ఫ్యాక్ట్ లో ఏముంది, ఫస్ట్ 1 ఉంది, 1 ఇంటూ 1 అండ్ దెన్ I ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ 1. ఇప్పుడు ఫ్యాక్ట్ లో ఏముంది, ఇక్కడ కూడా ఫ్యాక్ట్ లో 1 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ 1, 2 less than 5, రైట్. సో ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 ఎంత 1 ఇంటూ 2, 2 అండ్ నెక్స్ట్ వన్ దిస్ థింగ్ 3. సో 3 less than 5. సో ఇప్పుడు ఎంత అవుతుంది, ఫ్యాక్ట్ లో ఏముంది, 2 ఉంది, ఇక్కడ 2 కదా స్టోర్ అయింది, 2 ఇంటూ 3, 6 అలా ప్రింట్ చేసుకొని నెక్స్ట్ లైక్ దిస్, నెక్స్ట్ ఇంటూ 4 అండ్ ఇంటూ 5. సో లాస్ట్ కి 120, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 120. సో అది మనకి ఇక్కడ రిజల్ట్ ప్రింట్ చేస్తుంది లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ ఫిబొనాకీ సిరీస్, ఎంటర్ ఏ రేంజ్. రేంజ్ ఎంటర్ చేసాం, ఎంత ఒక 6 కదా ఎంటర్ చేసాం, 6. ఓకే, సో ఇప్పుడు సిలోకి ఏమి ఇచ్చాం, 0 ఇచ్చాం, 0 less than 6, రైట్. సో ఇప్పుడు ప్రింట్ I1 అంటే ఏంటి, ఫస్ట్ 0 ప్రింట్ చేసుకున్నాం మనం కదా డైరెక్ట్ గా. సో అందుకనే 0 ప్రింట్ చేస్తాను డైరెక్ట్ గా I1. సో నెక్స్ట్ N1 ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. సో I1 ప్లస్ I2 అంటే I1 ఎంత, 0 ప్లస్ 1, 0 ప్లస్ 1. నెక్స్ట్ వన్ I1 లోకి ఏముంది, I1 లోకి I2 పాస్ చేసాం, అంటే ఇక్కడ ఫస్ట్ I1 లో 0 ఉంది. సో నెక్స్ట్ I1 లోకి 1 వెళ్ళింది. సో I2 లోకి 1 ఉన్నది కదా, 1 ప్లేస్ లో ఏమైంది, ఇక్కడ 1, ఇక్కడ ఏముంది, N1 లో ప్లేస్ లో ఏముంది 1, ఆ 1 ఇందులో పాస్ అయింది. నెక్స్ట్ C ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో నెక్స్ట్ C అనేది ఇంక్రిమెంట్ అయింది 1 కి, 1 less than ఇక్కడ 6 ఇచ్చాం కాబట్టి 6. సో ప్రింట్ I1. సో ఇప్పుడు C లో ఏముంది, జనరల్ గా 1 ఉంది, 1 ప్రింట్ చేసుకొని, సారీ I1 లో ఏముంది, ఇక్కడ 1 ఉంది, 1 ప్రింట్ చేస్తుంది, 1 ప్రింట్ చేసి నెక్స్ట్ మళ్ళీ సేమ్. ఇప్పుడు I1 ప్లస్ 1, 1 ప్లస్ 1, 2 ప్రింట్ చేసుకొని 2 ఇందులో పాస్ చేస్తుంది లైక్ దట్ ఇట్ విల్ ఇటరేట్ ఫర్ దిస్ కండిషన్, దట్ మీన్స్ అప్ టు దిస్ కండిషన్ అండ్ విల్ ప్రింట్ అస్ దిస్ సిరీస్, ఫిబొనాకీ సిరీస్ లైక్ దిస్. సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక చిన్న బేబీ సిమ్యులేషన్ ప్రాజెక్ట్ చేస్తాను. It will look somewhat comedian. Okay, so a simple project, baby simulation project. అంటే ఏంటంటే మనకు జనరల్ గా చిన్నపిల్లలకి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఎందుకు ఏంటి అలాగ అడుగుతారు కదా. సో దానికి ఒక యూనిక్ ఆన్సర్ పెట్టేసి ఆ యూనిక్ ఆన్సర్ ప్రింట్ అయ్యేదాకా మనకి లూప్ రన్ అయ్యేలా చెప్తాను. ఫ్రమ్ random, right? So from random import choice. So ఇక్కడ క్వశ్చన్స్, క్వశ్చన్ ఈజ్ ఈక్వల్స్ టు, క్వశ్చన్ లో ఏం పెడదాం, సపోజ్ why is moon in sky, question number 1. Next one, why is no dinosaur now, ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇంకో క్వశ్చన్ ఏం పెడదాం, why is world so big. సో ఈ మూడున క్వశ్చన్స్ కింద పెడదాం. సో ఇప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్, ఇందులోకి చాయిస్ ఇచ్చేద్దాం డైరెక్ట్ గా, చాయిస్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ ఇచ్చిన తర్వాత వైల్ ఆన్సర్ నాట్ ఈక్వల్స్ టు just because dot ఓకే. ఆన్సర్ అనేది జస్ట్ బికాస్ అయ్యేదాకా మనకి ఇన్పుట్ ఆఫ్ y డాట్ స్ట్రిప్ ఫంక్షన్ యూస్ చేస్తాం. దట్స్ ఇట్, ఇదే సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి రన్ చేస్తాను. ఇందులో నుంచి ర్యాండమ్ గా క్వశ్చన్ పిక్ చేసుకుంది, వై ఇస్ వరల్డ్ సో బిగ్. సో నేను ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ టాల్ అని ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే వై
వై అంటే సంథింగ్ టెక్స్ట్. సో మళ్ళీ వై. సో ఇప్పుడు నేను జస్ట్ బికాస్ అని ఇస్తే మనకి ఎగ్జిట్ అయిపోద్ది. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ర్యాండమ్ గా క్వశ్చన్స్ ఇందులోంచి పిక్ చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై ఇస్ వరల్డ్ సో బిగ్ అని అడిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఆన్సర్ నాట్ ఈక్వల్స్ టు జస్ట్ బికాస్ కదా. అంటే మనం ఇచ్చిన ఆన్సర్ ఏంటి, నార్మల్ గా ఆన్సర్ లోని మనం ఏమి ఇచ్చాం, సపోజ్ ఇట్ ఈస్ సో టాల్ అని ఇచ్చాం. సో టాల్ అని ఇస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది జస్ట్ బికాస్ కాదు కదా. సో జస్ట్ బికాస్ కాదు కాబట్టి మళ్ళీ మనకి ఇన్పుట్ అడిగింది వై అని. వై అని అడిగితే మళ్ళీ ఇంకోదేదో టెక్స్ట్ ఇచ్చాం. టెక్స్ట్ ఇస్తే మళ్ళీ వై అని అడిగింది. సో అప్పుడు నేను జస్ట్ బికాస్ అని ఇచ్చాను. జస్ట్ బికాస్ అని ఇస్తే మనకి ఆన్సర్ దెన్ ఇట్ విల్ ఎగ్జిట్. సో ఎందుకంటే ఆన్సర్ నాట్ ఈక్వల్స్ టు జస్ట్ బికాస్ అంటే మనకి ఇది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ ఈక్వల్స్ టు జస్ట్ బికాస్ అయితే ఇట్ విల్ ఎగ్జిట్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ చేద్దాం. నేను మీకు ఫర్ లూప్ లో ఓటీపీ ప్రాజెక్ట్ ఒకటి చెప్పాను కదా. సో దాని ఎక్స్టెన్షన్ వైల్ లూప్ తో చేస్తానని చెప్పాను కదా. సో దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం ఈరోజు. సో ఇక్కడ సేవ్ చేశాను కదా ఓటీపీ అని. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశాను. సో ఏంటంటే నేను మీకు అప్డేట్ ఏం చెప్పాను, ఒకవేళ నాట్ ఫౌండ్ ఇన్ డేటాబేస్ అని చూపిస్తే మళ్ళీ నేమ్ ఎంటర్ చేయమని అలా అప్డేట్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు చూద్దాం. వైల్ ట్రూ. సో ఇక్కడ జస్ట్ వైల్ ట్రూ అని పెట్టి ఇక్కడ మనం దీన్ని అంతా ట్యాబ్ స్పేస్ ఇస్తే అంటే ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి కదా. సో ఇలా ఇండెంటేషన్ ఇస్తే మనకి ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని రన్ చేసుకుంటే ఎంటర్ నెంబర్ ఆఫ్ నేమ్స్ 1. సో ఎంటర్ నేమ్ సపోజ్ నాగన్ ఇచ్చాం. నాగన్ ఇస్తే నాట్ ఫౌండ్ ఇన్ డేటాబేస్. అప్పుడు మనం ఇంకోటి ఏదో పేరు ఇచ్చాం ఎంజేజే, నాట్ ఫౌండ్ ఇన్ డేటాబేస్. సపోజ్ మనం ఇప్పుడు దేవాన్ ఇస్తే అప్పుడు మనకి ఇక్కడ ఓటీపీ జనరేట్ అయింది. సో ఇక్కడ 4752. ఇక్కడ మనం తప్పు ఓటీపీ ఇస్తే అథెంటికేషన్ నాట్ సక్సెస్ఫుల్ అని ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఎంటర్ నేమ్ అని అడిగింది కదా. సో ఇక్కడ మళ్ళీ మనకి ఓన్లీ ఓటీపీ అడగాలంటే ఏం చేయాలో చూపిస్తాను చూడండి. సో వీ విల్ లీవ్ దిస్ ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకో వైల్ లూప్ పెడదాం, వైల్ ట్రూ. సో వైల్ ట్రూ పెట్టి ఇక్కడ దీన్ని ఇలా మనం ట్యాబ్ స్పేస్ మూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ నేమ్స్ 1. దేవా ఎంటర్ నేమ్ చెప్పాను కదా నాట్ ఫౌండ్ ఇన్ డేటాబేస్. ఇప్పుడు ఓటీపీ ఇచ్చాం 7567 అని ఇచ్చి నో నొక్కాం. అథెంటికేషన్ నాట్ సక్సెస్ఫుల్ అని ఇచ్చి మళ్ళీ ఇక్కడ కొత్తగా ఇంకో ఓటీపీ జనరేట్ అయింది చూసారా. సో ఓటీపీ జనరేటెడ్ 5652302. ఓకే. సో ఇక్కడ మనం వైల్ లూప్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ ఓటీపీ జనరేట్ చేసి మళ్ళీ ఎంటర్ చేయమంది. సో దీనికి ఏంటంటే జనరల్ గా మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఓటీపీ జనరేట్ అయిపోయిన తర్వాత అథెంటికేషన్ సక్సెస్ఫుల్ తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ ఇద్దాం. సో ఇక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తే అవుద్దాం చూద్దాం. మ్యాక్సిమం 745292. అథెంటికేషన్ సక్సెస్ఫుల్. ఎంటర్ నేమ్ అంటే అక్కడ బ్రేక్ అయిపోయి మనకి డైరెక్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది వైల్ లూప్కి. సో ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే ఇంపోర్ట్ సిస్ అని ఇచ్చి ఇక్కడ సిస్ మాడ్యూల్తో సిస్ డాట్ ఎగ్జిట్. సో సిస్ డాట్ ఎగ్జిట్ ఇస్తే మనకి డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోద్ది ఇంకా అథెంటికేషన్ సక్సెస్ఫుల్ తర్వాత. ఓకే 590810 అథెంటికేషన్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది చూసారా డైరెక్ట్ గా. దట్ ఈస్ ద థింగ్. అంటే ఇక్కడ జనరల్ గా బ్రేక్ పెడితే ఇక్కడ బ్రేక్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఈ వైల్ లూప్ లో ఇది రన్ అవుతుంది కదా. సో ఈ వైల్ లూప్ లో రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇంకా మళ్ళీ ఈ వైల్ లూప్ లోని ఏముందో ఫస్ట్ స్టేట్మెంట్ అక్కడికి వెళ్ళిపోద్ది, ఫంక్షన్ కాల్ అయిపోద్ది అక్కడికి, లైక్ దట్. అంటే అక్కడ స్టేట్మెంట్ మళ్ళీ కాల్ అవుద్ది. సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇక్కడ మనం ఒక చిన్న ఆపరేషన్ పెర్ఫామ్ చేసేలా పెడతాం చూడండి. సపోజ్ ఇక్కడ నేమ్ ఇచ్చాం, దెన్ డీటెయిల్స్ కి ఒక డిక్షనరీ ఇచ్చాను. సో డిక్షనరీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఎంటర్ నెంబర్ ఆఫ్ నేమ్స్. ఎంటర్ నేమ్ అయిపోయిన తర్వాత సపోజ్ ఫోన్ నెంబర్
phone is equals to input of enter phone number 1. సో ఇక్కడ మనం సేమ్ డాట్ ఫార్మాట్ ఆఫ్ I. సో సేమ్ ఎలాగే నేను కాపీ చేసి పేస్ట్ చేద్దాం. కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ ఏంటంటే లొకేషన్ ఎంటర్ లొకేషన్, దట్స్ ఇట్. సో ఇక్కడ లొకేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఏమిచ్చాం డీటెయిల్స్ కదా. సపోజ్ ఇక్కడ ఏ అనే వేరియబుల్ తీసుకొని ఇక్కడ నేమ్ అని ఇచ్చి ఇక్కడ డీటెయిల్స్ ఏమున్నాయి, ఫోన్ కామా లొకేషన్. సో ఇది ఒక నెస్టెడ్ లిస్ట్, అంటే డిక్షనరీ లోపల నెస్టెడ్ లిస్ట్ ఇచ్చాను, ఒక లిస్ట్ ఇచ్చాను లైక్ దట్. సో ఇప్పుడు ఏంటంటే డీటెయిల్స్ కదా, డీటెయిల్స్ డాట్ డేట్ ఆఫ్ ఏ, సింపుల్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ డీటెయిల్స్ ఆర్ అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్ ప్రింట్ చేస్తుంది లైక్ దిస్. సో ఇప్పుడు ఏంటంటే ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ప్రింట్ ఫోన్ నెంబర్ కదా, ఫస్ట్ ఫోన్ నెంబర్ ఎలాగంటే డీటెయిల్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ 0th లొకేషన్ లోనే కదా ఫోన్ నెంబర్ ఉంది. లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ అని పెడదాం. ఇక్కడ నేమ్ ఆఫ్ 1, ఇక్కడ ఇంకోటి చిన్న ప్రింట్ స్టేట్మెంట్, ప్రింట్ డీటెయిల్స్ ఆర్, ఇంకో చిన్న ప్రింట్ స్టేట్మెంట్. ఇక్కడ ఇది అప్డేట్ అండ్ మనం దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. సో ఏంటంటే ఫస్ట్ నేను ఈ పాత ఐడిలో ఉంది కదా, ఈ ఐడిని ఎగ్జిట్ చేస్తాను. సో ఇప్పటిదాకా మనం చాలా ప్రోగ్రామ్స్ రన్ చేసాం కదా, అందుకని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకేనా? సో రన్నింగ్, ఎంటర్ నెంబర్ ఆఫ్ నేమ్స్, వెయిట్. సో 2 నేమ్స్, నేమ్ 1 దేవా. ఓ ఎర్రర్. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇక్కడ జే ఇవ్వాలి కదా, ఫార్మాట్ ఆఫ్ జే. ఓకే, సో మనం దీన్ని ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ నేమ్స్, 2 నేమ్స్. ఫస్ట్ నేమ్ దేవా, ఫోన్ నెంబర్ 9552331567. దట్స్ ఇట్. అండ్ లొకేషన్ వైజాగ్. అండ్ నేమ్ 2 పవన్ అండ్ ఫోన్ నెంబర్ 98765. ఓకే, లొకేషన్ హైదరాబాద్. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 యూజర్స్ దేవా అండ్ పవన్. సో ఇక్కడ మనం ఎంటర్ నేమ్ పవన్. సో ఇక్కడ పవన్ ఎంటర్ చేస్తే మనకి ఓటీపీ వచ్చింది చూసారా, 607999. సో ఇది మనం ఎంటర్ నొక్కితే ఇక్కడ చూసారా మనకి ఫోన్ నంబర్, లొకేషన్. సో ఇక్కడ ఏంటంటే పవన్ నేమ్ ఇచ్చాం కాబట్టి పవన్ తాలూకా డీటెయిల్స్ అన్ని మనకి ప్రింట్ అయింది. ఇక్కడ ఏంటి డాట్ ఎక్కడ ఇచ్చాం, వెయిట్, ఇది ఇక్కడ డాట్ ఇచ్చాం. సో ఈ డాట్ ఇచ్చేస్తే అంతే. ఓకే, సో ఇది వీడియో అండ్ ఇది ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ లో చేసిన కొత్త అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం మళ్ళీ. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్, లొకేషన్ ఇచ్చేటట్టు సెట్ చేసాం. సో ఇక్కడ ఫోన్ నెంబర్, లొకేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇదేంటంటే యాక్చువల్ గా ఇక్కడ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇదేంటంటే ఒక డిక్షనరీ డిక్లేర్ చేసాం. డిక్షనరీస్ అంటే కీ వాల్యూ పేర్స్ కదా. సో ఇక్కడ కీ కింద మనం ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ ని ఎంటర్ చేసాం అండ్ లోపల వాల్యూస్ లోని ఒక లిస్ట్ డిక్లేర్ చేసి లిస్ట్ లో ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్, లొకేషన్ ఇందులోకి స్టోర్ అయ్యేలా పెట్టుకున్నాం. సో ఇదంతా ఏంటంటే అప్డేట్ ఫంక్షన్ యూస్ చేసి ఈ డీటెయిల్స్ అనే డిక్షనరీ ఉంది కదా, సో ఈ అప్డేట్ ఫంక్షన్ యూస్ చేసి ఈ డీటెయిల్స్ అనే డిక్షనరీలో స్టోర్ అయ్యేలా పెట్టుకున్నాం. దట్స్ ఇట్.
అండ్ ఇక్కడ ఇంకో అప్డేట్ ఇక్కడ ఏం చేసామంటే జనరల్‌గా మనకి ఇక్కడ నాట్ ఫౌండ్ ఇన్ డేటాబేస్ అంటే ఎగ్జిట్ అవుద్ది కదా! సో, అక్కడ మనం ఏంటంటే మళ్ళీ ఎంటర్ నేమ్ అని అడిగేలా పెట్టేలాగా వైల్ లూప్ సెట్ చేసాం. సో, వైల్ లూప్ సెట్ చేస్తే ఇక్కడ నాట్ ఫౌండ్ ఇన్ డేటాబేస్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ అడుగుతది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఓటీపీ జనరేషన్ దగ్గర కూడా. ఒకవేళ ఓటీపీ ఈక్వల్ కాకపోతే ఆథెంటికేషన్ నాట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చి మళ్ళీ ఓటీపీ జనరేట్ అయ్యి మళ్ళీ ఎంటర్ చేయమంటది ఓటీపీ. ఇక్కడ వైల్ లూప్ పెట్టాం కాబట్టి. లైక్ దట్. సో, ఈ వీడియో ఇంకింతే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫంక్షన్స్ గురించి చెప్తాను. అండ్ ఆ ఫంక్షన్స్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్‌ని ఇంకాస్త ఎక్స్‌టెండ్ చేద్దాం. దట్ మీన్స్ ఇంకాస్త అప్డేట్ చేద్దాం. ఓకే. సో, నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి వీలైతే. థాంక్ యూ. బాయ్.